సినిమాల్లో ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ముఖం పూర్తిగా మారిపోతుంది. కానీ నిజంగా సర్జరీ సమయంలో ఏమీ జరుగుతుంది? మొదట డాక్టర్ పేషెంట్ ముఖం లేదా బాడీని ఎగ్జామిన్ చేసి మార్కర్తో కొన్ని లైన్స్ డ్రా చేస్తాడు. ఆ తర్వాత పేషెంట్కి అనస్థీసియా ఇస్తారు. అంటే సర్జరీ సమయంలో పెయిన్ అనిపించదు. తర్వాత డాక్టర్ చిన్న ఇన్సిజన్ అంటే కట్ చేస్తాడు. ఆ కట్ ద్వారా ఎక్స్ట్రా ఫ్యాట్ రిమూవ్ చేయొచ్చు, స్కిన్ షేప్ మార్చొచ్చు లేదా ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. ఉదాహరణకు నోస్ సర్జరీలో నోస్ బోన్ మరియు కార్టిలేజ్ని రీషేప్ చేస్తారు. సర్జరీ పూర్తయ్యాక డాక్టర్ స్టిచెస్ వేస్తాడు మరియు స్కిన్ మళ్ళీ క్లోజ్ అవుతుంది. కొన్ని రోజులు స్వెల్లింగ్ ఉంటుంది కానీ కొన్ని వీక్స్ తర్వాత ఫైనల్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ప్లాస్టిక్ సర్జరీ అనేది కొత్త టెక్నాలజీ కాదు. 2500 సంవత్సరాల క్రితం ఏన్షియంట్ ఇండియాలోనే నోస్ రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ చేసినట్లు రికార్డ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేయండి. మీకు తెలిసిన ఫ్యాక్ట్స్ కమెంట్లో చెప్పండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.